నమస్తే. 27 ఏళ్ల నిరీక్షణకు తెరపడ్డది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. ఇక్కడ మనం ఒక సామెత గుర్తు చేసుకోవాలి. మన పెద్దలు అంటుంటారు, ఇంట గెలిచి రచ్చ గెలవాలని. బీజేపీకి కరెక్ట్ సూట్ అవుతుంది ఈ సామెత. ఎందుకంటే దేశంలో ఎక్కడెక్కడ రాష్ట్రాల్లో గెలుచుకొస్తుంది, కానీ ఢిల్లీలో మాత్రం గెలవలేకపోయింది. ఇక ఢిల్లీ పెద్దలకు కూడా ఇదే పెద్ద తలకాయ నొప్పిగా మారింది, సవాల్గా మారింది. కానీ ఈరోజు రచ్చ గెలిచిండ్రు, ఇంట గెలిచిండ్రు. ఇక వాళ్ళ ఆనందానికి అవధులు లేకుండా పోయినాయి. ఎందుకంటే దేశంలో ఎన్నో రాష్ట్రాల్లో అధికారం ఉన్నా గెలిచినా కూడా రాని ఆనందం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిండ్రు చూడు, ఆ ఆనందానికి అవధులు లేకుండా పోయినాయి. ఎందుకంటే ఇంట గెలిచిండ్రు. ఇంట గెలవడం అంటే మామూలు విషయం కాదు. రచ్చ ఎవడైనా గెలుస్తాడు. ఇంట గెలవడం అనేది మామూలు విషయం కాదు. కాబట్టి ఢిల్లీ అగ్రనాయకత్వం, ముఖ్యంగా ఢిల్లీలోని బీజేపీ కార్యకర్తల నాయకులు ఒక రేంజ్లో గజం గజం దుంగుతున్నారు. ఇక డీజే సౌండ్లు, రంగులు, జెండాలు, ఇక ఒకరొకరు అయితే గాల్లోనే నడుస్తున్నారు. ఇక అటు అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో హైట్రిక్ కొడదామని చూసిండు, కానీ బొక్క ఓవర్లో పడ్డాడు. భారీ స్థాయిలో ఓటమి చెందిండు. ఏకంగా అరవింద్ కేజ్రీవాల్ ఓటమి చెందిందంటే ఏ స్థాయిలో ప్రజా వ్యతిరేకత ఏర్పడ్డదో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ అరవింద్ కేజ్రీవాల్ కూడా ఒక సామెత గుర్తు చేసుకోవాలి మనం. ఎందుకంటే మనం వింటుంటాం బయట, పాములు పట్టేవాడు పాము కాటికే బలైనట్లు అరవింద్ కేజ్రీవాల్ కూడా అవినీతికి వ్యతిరేకంగా పాటు పెట్టి ఇప్పుడు అదే అవినీతికి బలైపోయాడు. ఆయన పాటు పెట్టిందే అవినీతికి వ్యతిరేకంగా పాటు పెట్టి అనతి కాలంలోనే అధికారంలోకి వచ్చిండు. అదే అవినీతికి బలైపోయాడు. ఇక ప్రధానంగా ఆయన ఓటమికి అవినీతే తెలుస్తుంది. ఇక వేరే కారణాలు కూడా ఉండొచ్చు. ఇక కాంగ్రెస్ అయితే హైట్రిక్ డకౌట్లు కొట్టింది, మళ్ళీ జీరోలో ఉంది. ఇక్కడ ఒకటి మనం గమనిస్తే, ఇద్దరు కొట్లాడితే మూడవనికి లాభం అన్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కొట్లాడి బీజేపీ విజయానికి దోహదపడ్డాయని అనుకోవచ్చు మనం. ఆమ్ ఆద్మీ పార్టీ అంటే అరవింద్ కేజ్రీవాల్ ఇండియా కూటమిలో ఉన్నాడు. మరి ఏమైందో ఏం కథనో, అతి విశ్వాసానికి పోయిండో ఏం పోయిండో, కానీ సొంతంగా పోటీ చేసిండు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో. ఇక కాంగ్రెస్ ఏమో భారీ స్థాయిలో ఓట్లు చీల్చి ఆపు ఓటమికి కారణమైంది. అంటే ఇండియా కూటమి నుంచి ఇద్దరు కాంగ్రెసు ఆప్ కలిసి పోటీ చేస్తే ఓ రకంగా ఆప్ గెలిచే అవకాశాలు ఉండే, కానీ అరవింద్ కేజ్రీవాల్ అతి విశ్వాసానికి పోయిండు. ఎందుకంటే 10 ఏళ్ళకు పైగా అధికారంలో ఉన్నాడు కదా, ఇక అతి విశ్వాసం ఎక్కువైపోయింది. ఇక ఇండియా కూటమి నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్నే తిట్టి పోటీ చేస్తే దారుణంగా ఓటమి పాలైండు. ఇప్పుడు అదే అంటారు కదా, ఇద్దరు కొట్లాడితే మూడోనికి లాభం అన్నట్లు. ఇక కాంగ్రెస్ ఓట్లను చీల్చింది, అది ఓటమి చెందినా సరే కానీ ఓట్లను చీల్చి అటు ఆప్కు అధికారాన్ని దూరం చేసింది, బీజేపీకి ఏమో అధికారాన్ని దగ్గర చేసేసింది. అంటే అదే అంటారు, కలిసికట్టుగా ఉంటే ఏదైనా సాధించవచ్చు అని. ఆపు ఓటమికి చాలా కారణాలే ఉన్నాయి. ప్రధానంగా లిక్కర్ స్కామ్లో అవినీతి కంపులో కూరుకుపోయింది అనేది ప్రధానంగా. ఆ స్కామ్ తోటి మంత్రులే కాదు, ఏకంగా అరవింద్ కేజ్రీవాలే అందులో ఇన్వాల్వ్ అయ్యిండని జైలుకి వెళ్ళిండు. ఇక జైలుకి వెళ్ళడం వల్ల ఇంటి పెద్ద ఇక దారి తప్పితే ఇల్లు గుల్లైనట్లు అరవింద్ కేజ్రీవాల్ జైలుకి వెళ్ళడం వల్ల ఇక పరిపాలన పూర్తి స్థాయిలో దెబ్బతిన్నది. ఇంకా పార్టీని చూసుకునేటోడు చక్కగా లేడు, పరిపాలనలో మార్పులు స్టార్ట్ అయినాయి. ఇక జైలుకి వెళ్ళడం వల్ల అందరికీ చులకనైపోయిండు. ఇక దానివల్ల కూడా అరవింద్ కేజ్రీవాల్ ఓటమి చెందిండు. ఇక గడికోపారి కేంద్రంతో కూడా కొట్లాట పెట్టుకుంటాడు. ఇక ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయిండు. తర్వాత ఢిల్లీలో ఎక్కడి చెత్త అక్కడ పేరుకపోవడం, ఇక ఢిల్లీ ప్రజలకు కూడా విసుకొచ్చిపోయింది. అంటే ఢిల్లీలో ఏ పథకం అమలు చేయకపోయినా అది ఢిల్లీ పైననే నెపం మోపడం, గడికోపారి నరేంద్ర మోదీతో పంచాయతీ పెట్టుకోవడం, లెఫ్టినెంట్ గవర్నర్ తోటి పంచాయతీ పెట్టుకోవడం, ఢిల్లీ ప్రజలకు కూడా ఒక రకంగా విసుకొచ్చింది. అంటే ఏ రకంగా అయితే అరవింద్ కేజ్రీవాల్కి అహంకారం పెరిగిందో అధికార మదంతో, ఢిల్లీ ప్రజలకు కూడా ఇక చాలా అరవింద్ కేజ్రీవాల్ని సంగతి, ఇక వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వాలని బీజేపీకి అవకాశం ఇచ్చిండ్రు. అంటే మనం చూసుకుంటే చాలా ప్రభుత్వాలు కూడా ఒక 10 ఏళ్ళు ఉంటే సరే 2 సార్లు అధికారంలోకి వస్తే వాళ్ళకి అహంకారం తలకి ఎక్కిపోతుంది. ఇక చట్టాలను లేకపోతే అవినీతికి పాల్పడుతూ ఇచ్చిన హామీలను ఎగ్గొడుతూ కేసులు పెడుతూ రకరకాలుగా చేస్తుంటారు. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ కూడా అదే చేసిండు. ఆ కారణంతో ఢిల్లీ ప్రజలు మామూలు మెజార్టీ కాదు, స్పష్టమైన మెజార్టీ దాటి 48 సీట్లు బీజేపీకి ఇచ్చిండ్రంటే ఏ స్థాయిలో అరవింద్ కేజ్రీవాల్పై అవినీతి ఆరోపణలను అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే అరవింద్ కేజ్రీవాల్తో పాటు డిప్యూటీ ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా
అట్లా చాలా అగ్రనేతలు ఓడిపోయినరు. ఈయన గురువు అయినటువంటి అన్నా హజారే కూడా అరవింద్ కేజ్రీవాల్పై ఆరోపణలు చేసిండు. అరవింద్ కేజ్రీవాల్ అవినీతి చేస్తున్నాడు, ఢిల్లీ అభివృద్ధిని పక్కన పెట్టిండు అని స్వయాన అరవింద్ కేజ్రీవాల్ గురువు అయినటువంటి అన్నా హజారేనే మొత్తుకున్నాడంటే ఇక కేజ్రీవాల్ ఏ స్థాయిలో దిగజారిపోయిండో అర్థం చేసుకోవచ్చు. ఏదేమైనా బీజేపీకి ఎప్పుడు లేని ఆనందం ఇప్పుడు వచ్చిందంటే అతిశయోక్తి కాదు. రచ్చ గెలుస్తుంది కానీ ఇంట గెలవలేదు. ఇప్పుడు ఇంట గెలిచింది, ఇక వాళ్ళ ఆనందం ఆకాశాన్ని తాకుతుందంటే ఆశ్చర్యం కూడా లేదు. ఇక చూడాలి మరి, బీజేపీ కూడా హామీలు అడ్డగోలుగానే ఇచ్చింది, ఎట్లా నెరవేరుస్తుంది, ఎట్లా నిలబెట్టుకుంటుంది అనేది చూడాలి. ముఖ్యంగా దళిత ఓట్లు, ఓబీసీ ఓట్లు బీజేపీకి పూర్తి స్థాయిలో పడ్డాయి. ముస్లిం నియోజకవర్గాల్లో కూడా బీజేపీకి అండగా నిలిచిండ్రు. కాబట్టి దాదాపు అందరూ ప్రజలు బీజేపీకి అండగా నిలిచిండ్రు కాబట్టి మంచి మెజార్టీ వచ్చింది. ప్రజల యొక్క మన్ననలను, ప్రేమను ఎట్లా చూరగొంటారో వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది.